రామ మందిర్. రామ మందిరం లక్షలాది మంది భక్తులకు పవిత్రమైన ఆరాధనా స్థలం మాత్రమే కాదు, ఇంజనీరింగ్లో ఒక అద్భుతమైన ఫీట్ కూడా. ఇనుము, ఉక్కు, సిమెంటు వంటి ఏ ఆధునిక వస్తువులను ఉపయోగించకుండా వేల సంవత్సరాల పాటు ఎలాంటి పరిస్థితినైనా తట్టుకొని ఉండేలా ఈ ఆలయాన్ని నిర్మించారు. సరయూ నది ఒడ్డున ఉన్న అయోధ్య నగరంలో అద్భుతమైన రామ మందిరం నిర్మితమైంది. బాలరాముడు ఈ ఆలయంలో పూజలు అందుకోనున్నాడు. ఇప్పుడు అయోధ్య రామ మందిరం ప్రపంచవ్యాప్తంగా ఒక హాట్ టాపిక్గా మారింది. ఎలాంటి సిమెంట్, ఇనుము లేకుండా దీని నిర్మాణం ఎలా జరిగిందనేది తెలుసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. నిజానికి రామమందిరం నిర్మితమైన అయోధ్య నగరం హిందూ మతంలోని 7 పవిత్ర నగరాలలో ఒకటి. అంతేకాదు, ఇది రాముడి జన్మస్థలం కూడా. శతాబ్దాలుగా ఈ ప్రదేశంలోని బాబ్రీ మసీదు ఉన్న భూమి వివాదంలో చిక్కుకుపోయింది. చాలామంది హిందువులు రాముడు జన్మించిన ఖచ్చితమైన ప్రదేశంలోనే మొఘల్ చక్రవర్తి బాబర్ ఓ మసీదును నిర్మించాడు. అక్కడే రాముడి ఆలయాన్ని నిర్మించాలని హిందువులు కోరారు. ఈ వివాదాన్ని చివరకు 2019 నవంబర్ 9న భారత అత్యున్నత న్యాయస్థానం పరిష్కరించింది. ఇది హిందువులకు అనుకూలంగా తీర్పునిచ్చింది. వివాదాస్పద భూమిలో రామ మందిరం నిర్మించడానికి అనుమతించింది. ఇదొక ఇంజనీరింగ్ మార్వెల్. రామ మందిరం లక్షలాది మంది భక్తులకు పవిత్రమైన ఆరాధనా స్థలం మాత్రమే కాదు, ఇంజనీరింగ్లో ఒక అద్భుతమైన ఫీట్ కూడా. ఇనుము, ఉక్కు, సిమెంట్ వంటి ఏ ఆధునిక వస్తువులను ఉపయోగించకుండా వేల సంవత్సరాల పాటు ఎలాంటి పరిస్థితినైనా తట్టుకొని ఉండేలా ఈ ఆలయాన్ని నిర్మించారు. ఎలాంటి ట్రెడిషనల్ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ వాడకుండా రాజస్థాన్లోని భరత్పూర్లోని బన్సీ పహర్పూర్ నుంచి ప్రత్యేకమైన గులాబీ రాయితో రామ మందిరాన్ని నిర్మించారు. ఇది భూకంపాలను తట్టుకోగలదు. దీని బరువు చాలా తక్కువగా ఉంటుంది. ఈ రాళ్లపై ఇంట్రికేట్ ప్యాటర్న్స్ అద్భుతంగా చెక్కారు. పొడవైన కమ్మీలు, లాక్స్తో వీటిని ఒకదానికొకటి ఫిట్ చేశారు. బైండింగ్ ఏజెంట్ లేదా గ్లూ అవసరం లేకుండా చేశారు. ఈ టెక్నాలజీ వల్ల టెంపుల్ చాలా స్టేబుల్గా ఉంటుంది. వేలాది సంవత్సరాలు దెబ్బతినకుండా ఉండగలుగుతుంది. అలాగే పురాతన నాగర నిర్మాణ శైలిని సంరక్షిస్తుంది. నాగర శైలి అనేది ఉత్తర భారతదేశంలోని 3 ప్రధాన హిందూ దేవాలయ నిర్మాణ శైలులలో ఒకటి. మిగతావి ద్రవిడ, వేసర శైలులు. ఈ నాగారా శైలిలో ఎత్తైన వంపు తిరిగిన టవర్ ఉంటుంది. ఇది ప్రధాన మందిరంపై ఉంటుంది. అలాగే ఈ శైలి అనేక గదులు, వరండాలతో రెక్టాంగ్యులర్ లేఅవుట్ను కలిగి ఉంది. నాగారా శైలి వింధ్య, హిమాలయాల మధ్య ప్రాంతంతో ముడిపడి ఉంది. దీని నిర్మాణంలో ఇనుమును ఉపయోగించరు. ఖజురహో టెంపుల్, సోమనాథ్ టెంపుల్, కోణార్క సూర్య టెంపుల్ నాగర శైలితో నిర్మితమైన ఆలయాలకు పాపులర్ ఎగ్జాంపుల్స్. రామమందిర నిర్మాణంలో సవాళ్లు. రామమందిరం కోసం పునాది నిర్మించడంలో అనేక సవాళ్లను కన్స్ట్రక్టర్స్ ఎదుర్కొన్నారు. భూసార పరీక్షలో ఆలయం దిగువన ఉన్న భూమి వదులుగా ఉన్న ఇసుకతో నిండి ఉందని, ఇది భారీ నిర్మాణానికి పనికిరాదని తేలింది. ఈ సమస్యను పరిష్కరించడానికి CBRI, నేషనల్ జియోఫిజికల్ సర్వే, IIT ఢిల్లీ, గౌహతి, చెన్నై, రూర్కీ, బాంబేతో పాటు లారెన్స్ అండ్ టూబ్రో సహా వివిధ సంస్థల నిపుణుల బృందం కలిసి ఒక వినూత్న పరిష్కారాన్ని రూపొందించింది. ఇంజనీర్లు 6 ఎకరాల భూమిలో నుంచి 14 మీటర్ల మందాన ఉన్న ఇసుకను తొలగించారు. ఆ గ్యాప్ను 56 పొరల రోల్డ్ కాంపాక్ట్ కాంక్రీట్తో నింపారు. ఇది కాలక్రమేణా రాతిగా గట్టిపడే ఒక రకమైన కాంక్రీటు. ఇది ఆలయం సరిగా రెస్ట్ కావడానికి బలమైన పునాదిని సృష్టించింది. రామమందిరం 2024 జనవరి 22 నాటికి పూర్తవుతుంది. అప్పుడు గర్భగుడిలో రామ్ లల్లాగా పిలువబడే బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఈ ఆలయం